శ్రీకాకుళం జిల్లాలో కరువు ప్రాంతాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో గొట్టా బ్యారేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. వంశధార నది సమీపంలో గొట్టా బ్యారేజ్ వద్ద నిర్మిస్తున్న ఈ పంప్ హౌస్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. శ్రీకాకుళంలోని కరువు ప్రాంతాలకు తాగు సాగునీటి కష్టాలను తొలగించాలన్న లక్ష్యంతో వంశధార ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల్ని బలోపేతం చేయడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్ ప్రారంభించిన పనులు పూర్తయినప్పటికీ వర్షాభావ పరిస్థితులతో పూర్తి ఆయకట్టుకు నీరందించాలన్న లక్ష్యంతో హిరమండలం రిజర్వాయర్, నేరడి బ్యారేజ్ నిర్మాణ పనులు చేపట్టారు. నేరడి బ్యారేజ్ నిర్మాణంపై ఒడిశా రాష్ట్రం అభ్యంతరం చెప్పడంతో పనులు ముందుకు సాగలేదు. ఆయన తనయుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత 2 పంటలకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో గొట్టా బ్యారేజ్ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. సముద్రంలోకి వృధాగా పోతున్న వంశధార నీటిని వడిసి పట్టుకోవాలి. ఈ ప్రాంత రైతాంగానికి 2 పంటలకు సమృద్ధిగా నీరందించాలనే లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గొట్టా బ్యారేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దాదాపు 176 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ ప్రాజెక్టు పనులు ఎలా సాగుతున్నాయో ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు సమీపంలో గొట్టా బ్యారేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ను నిర్మిస్తున్నారు. ఆగస్టు నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అందుబాటులోకి వస్తే 2,50,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. లిఫ్ట్ ఇరిగేషన్ యూనిట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీకాకుళం జిల్లాలో నీటిపారుదలని మెరుగుపరచడానికి ప్రత్యేక దృష్టి పెట్టారు. శ్రీకాకుళం జిల్లా వాసుల కల నెరవేర్చాలన్న సంకల్పంతో గొట్టా బ్యారేజ్ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించడానికి సుమారు 176 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సుమారుగా 176 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు 1 సంవత్సర కాలంలో కంప్లీట్ చేసి ఈ 12 ఎడమవైపు మండలాలు, 7 కుడివైపు మండలాలు మొత్తం కలిసి 6 నియోజకవర్గాలకి ఈ నీటిని 2 పంటలకి అందించే ఏర్పాటు చేయడానికి తగిన పనులు చేపట్టడం జరుగుతుంది. ఫేజ్ 2 ఆఫ్ స్టేజ్ 2 పనులు కూడా 97% అయిపోయినాయి. ఇప్పుడు లిఫ్ట్ కూడా సుమారుగా 20% పనులు పూర్తయినాయి. ఇవన్నీ కలిపి ఈ సంవత్సరమే కంప్లీట్ చేసి ఈ శ్రీకాకుళం జిల్లా వాసులందరికీ వరప్రదాయమైన వంశధార ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో ప్రజలకు అందించడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. హిరమండలం రిజర్వాయర్ పూర్తి స్థాయి సామర్థ్యం 19 టీఎంసీలు, డెడ్ స్టోరేజ్ 2.5 టీఎంసీలు ఉంటుంది. అయితే వరద సమయంలో కొండల నుంచి వరద కాలువల ద్వారా రిజర్వాయర్కు 4 టీఎంసీల నీరు వచ్చి చేరుతుంది. హిరమండలం జలాశయంను పూర్తి స్థాయిలో నింపే విధంగా సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ ఎత్తిపోతల పథకం పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ పనులు తుది దశకు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క ఈ రైతులు బాధలను దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా తక్షణ నీరందివ్వాలనే కర్తవ్యంతో 176 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్తో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంటే సత్వరంగా నీళ్ళు అందించడానికి తక్కువ సమయంలో ఎక్కువ నీరు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మాకు ఈ ప్రాజెక్టును శాంక్షన్ చేయడం జరిగింది. ఎంత వేగంగా ఈ వర్క్ అవుతుందని అంటే మా కళ్ళతో చూడలేని ఆనందంతో మేము ఆగస్టు నాటికి గొట్టా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లా వాసులకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు త్వరలోనే ఫలితం ఇవ్వబోతున్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆగస్టు నెలాఖరుకల్లా గొట్టా బ్యారేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, గొట్టా బ్యారేజ్.